అందరికీ నమస్కారం. మన కంప్యూటర్లు, ఫోన్లు కేవలం మెషీన్లు కాదండోయ్. వాటి లోపల ఓ మ్యాజికల్ వరల్డ్ ఉంది. ఆ ప్రపంచం పేరేంటో తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఏఐ. పదండి మరి ఆ ప్రపంచంలోకి ఓ లుక్కేసొద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మన సూపర్ హీరోలకి ఉన్నట్టు కంప్యూటర్లకి కూడా సూపర్ పవర్స్ ఉంటే ఎలా ఉంటుంది? అవి మనలాగే ఆలోచించగలిగితే, మనలాగే చూడగలిగితే, ఇంకా మాట్లాడగలిగితే, అబ్బా, ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఉన్నట్టే ఉంది కదా. కానీ ఇది సినిమా కాదు, నిజం. అవును, కంప్యూటర్లకు ఆ సూపర్ పవర్ నిజంగానే ఉంది. దాని పేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం సింపుల్గా ఏఐ అంటాం. మనం రోజు వాడే ఫోన్లు, కార్లు, స్మార్ట్ స్పీకర్లలో దాగున్న మ్యాజిక్ ఇదేనన్నమాట. సరే, అసలు ఈ ఏఐ అంటే ఏంటి? చాలా సింపుల్. ఓ కంప్యూటర్కి మనలాగా ఓ బ్రెయిన్ పెడితే ఎలా ఉంటుందో అదే ఏఐ. మనం ఎలా అయితే కొత్త విషయాలు నేర్చుకుంటామో, ఆలోచిస్తామో, సమస్యలని సాల్వ్ చేస్తామో, అచ్చం అలాగే మెషీన్స్కు నేర్పించే టెక్నాలజీనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే ఈ ఏఐ ఒక్కటే కాదు, దానిలో ఒక సూపర్ హీరో టీం లాంటిదుందనమాట. చాలా శక్తులుంటాయి. ఈరోజు మనం ఆ టీంలోని ముగ్గురు మెయిన్ సూపర్ హీరోలను కలుసుకోబోతున్నాం. వాళ్ళు చేసే మ్యాజిక్ ఏంటో చూసేద్దామా? ఓకే, మన ఫస్ట్ సూపర్ హీరో ఎన్ఎల్పి, అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఇతను ఒక పదాల మాంత్రికుడు, మాటల్తో అద్భుతాలు చేస్తాడు. సో ఈ ఎన్ఎల్పి సూపర్ పవర్ ఏంటంటే, కంప్యూటర్లు మన భాషని, మనం మాట్లాడే మాటల్ని అర్థం చేసుకోగలవు. మనం తెలుగులో మాట్లాడినా, ఇంగ్లీష్లో టైప్ చేసినా వాటన్నిటినీ అర్థం చేసుకుని తిరిగి మనతో మాట్లాడగలదు. భలే ఉంది కదూ! ఈ పవర్ని మనం ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకి, ఫోన్లో సిరితో గానీ, ఎలెక్సాతో గానీ మాట్లాడతాం కదా. అలాగే గూగుల్ ట్రాన్స్లేట్, ఇంకా మనం మెసేజ్ టైప్ చేస్తుంటే అవే పదాలొచ్చేస్తాయి చూసారా? అదంతా ఈ ఎన్ఎల్పి చేసే మ్యాజికే. నెక్స్ట్, మన రెండో సూపర్ హీరో కంప్యూటర్ విజన్. ఇతనిది డేగ కన్ను. అవును, డేగలాంటి పదునైన చూపు. ఏదీ తన కంటినుంచి తప్పించుకోలేదు. అంటే ఈ కంప్యూటర్ విజన్ ఏం చేస్తుందంటే, మెషీన్స్కు చూసే శక్తినిస్తుంది. మనలాగే ఫోటోలని, వీడియోలని చూసి వాటిలో ఏముందో ఇట్టే గుర్తుపట్టేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఏఐ కళ్ళన్మాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, మన ఫోన్ని ఫేస్ చూపిస్తే అన్లాక్ అవుతుంది కదా, అదొకటి. అలాగే డ్రైవర్ లేకుండా నడిచే కార్లు రోడ్లని, సిగ్నల్స్ని ఎలా చూస్తాయో అదంతా దీనిపనే. అంతేకాదు, డాక్టర్లకు కూడా మెడికల్ స్కాన్లను చూసి జబ్బులని కనిపెట్టడంలో హెల్ప్ చేస్తుంది. సరే, ఇక మన మూడో, చివరి సూపర్ హీరో రోబోటిక్స్. ఇతనొక మాస్టర్ బిల్డర్. అంటే ఏఐ ఆలోచనలకి ఒక రూపమిచ్చి వాటితో నిజమైన పనులు చేయిస్తాడు. ఒక్కసారి ఆలోచించండి, ఏఐ బ్రెయిన్కి ఒక మెషీన్ బాడీని యాడ్ చేస్తే ఏమవుతుంది? అదే రోబోటిక్స్. ఏఐ ఆలోచిస్తే ఈ రోబోలు నిజ ప్రపంచంలో పనులు చేస్తాయి. బ్రెయిన్ అండ్ బాడీ కాంబినేషన్ లాంటిది. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో కార్లని తయారుచేసే రోబోటిక్ చేతులు, హాస్పిటల్స్లో డాక్టర్లకు ఆపరేషన్లలో హెల్ప్ చేసే రోబోలు, ఇవన్నీ రోబోటిక్స్కి మంచి ఉదాహరణలు. ఇక్కడ ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లున్నాయి కదా, అవి కంప్యూటర్ విజన్తో చూస్తాయి, రోబోటిక్స్తో నడుస్తాయి. అంటే ఇద్దరు సూపర్ హీరోలు కలిసి టీంవర్క్ చేస్తున్నారన్నమాట. అద్భుతం కదా. సరే, ఈ సూపర్ హీరోలందరికీ ఇంత పవర్ ఎక్కడి నుంచి వస్తోందని అనిపిస్తోంది కదా. ఏంటి వాళ్ల సీక్రెట్? దాని వెనుక ఉన్న అస్సలు రహస్యమేంటి? అసలు ఈ ఏఐ సూపర్ హీరోలకి ఇంత పవర్నిచ్చే ఆ సీక్రెట్ ఏంటి? వాళ్ళు అంత స్మార్ట్గా ఎలా మారగలుగుతున్నారు? పదండి, ఆ రహస్యాన్ని మనం ఎప్పుడు తెలుసుకుందాం. అదేంటంటే డేటా. అవును, మీరు విన్నది నిజమే, డేటా. అక్షరాలు, నంబర్లు, ఫోటోలు, వీడియోలు, ఇలా మనమిచ్చే ఇన్ఫర్మేషన్. అదే ఏఐకి అసలైన సూపర్ పవర్. మనం ఎగ్జామ్లో బాగా రాయాలంటే, పుస్తకాలు ఎలాగైతే బాగా చదువుతామో, ఏఐ కూడా స్మార్ట్గా మారాలంటే చాలా చాలా డేటాని చదవాలి, నేర్చుకోవాలి. ఈ డేటానే దానికి ఫుడ్ లాంటిది. ఎంత ఎక్కువ డేటా ఉంటే ఏఐ అంత పవర్ఫుల్ అవుతుంది. ఏఐ ట్రైనింగ్ ఒక 4 సింపుల్ స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్,
దానికి అవసరమైన డేటాని అంతా సేకరిస్తారు. సెకండ్, ఆ డేటాని అంతా చదివి దానిలో ఉన్న ప్యాటర్న్స్ని ఏఐ నేర్చుకుంటుంది. థర్డ్, అది ఎంత బాగా నేర్చుకుందో టెస్ట్ చేస్తారు. ఇక ఫైనల్గా అది రెడీ అయ్యాక నిజ ప్రపంచంలో పనులు చేయడానికి పంపిస్తారు. అంతే. ఇప్పటిదాకా మనం ఏఐ సూపర్ హీరోల గురించి, వాళ్ల పవర్స్ గురించి తెలుసుకున్నాం కదా. బావుంది. మరి వాళ్ల ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఇంకా కొత్త కొత్త పవర్స్ ఏమైనా రాబోతున్నాయా? ఖచ్చితంగా ఫ్యూచర్లో రాబోయే నెక్స్ట్ పెద్ద విషయమేంటో తెలుసా? క్వాంటమ్ ఏఐ. ఇది ఇప్పటి ఏఐ కన్నా ఎన్నో రెట్లు ఫాస్ట్గా ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. దీంతో వాతావరణంలో మార్పులు, కొత్త కొత్త మందులు కనిపెట్టడం లాంటి చాలా పెద్ద పెద్ద సమస్యల్ని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఏఐ స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఏఐ అనేది ఎప్పుడో భవిష్యత్తులో వచ్చే టెక్నాలజీ కాదు. అది ఆల్రెడీ మన లైఫ్లో ఒక భాగమైపోయింది. పొద్దున లేచిందగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక రూపంలో ఏఐని మనం వాడుతూనే ఉన్నాం. అది మన జీవితాన్ని చాలా సులభం చేస్తోంది. సరే, ఈ విషయం గురించి ముగించే ముందు ఓ చిన్న ప్రశ్న. ఒకవేళ ఏఐకి ఒక సరికొత్త సూపర్ పవర్ ఇచ్చే ఛాన్స్ వస్తే దానికి ఏ పవర్ ఇస్తారు? ఆ శక్తితో మన ప్రపంచంలో ఏ అద్భుతాన్ని సృష్టించాలని అనుకుంటున్నారు? ఒక్కసారి సరదాగా ఆలోచించండి. హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఓ మ్యాజిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. ఒకసారి ఊహించుకోండి, మీ కంప్యూటర్ ఒక ఫ్రెండ్లా మీతో మాట్లాడితే, మీతో పాటు ఆడుకుంటే అసలు ఎలా ఉంటుంది? సరే, ఇంతకీ ఈ ఏఐ అంటే ఏంటి? మనమెప్పుడు వింటూ ఉంటాం కదా, మరి దాని అర్థమేంటో చూద్దామా? చాలా సింపుల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కంప్యూటర్లను మనలాగే స్మార్ట్గా తయారుచేయడం. ఇవి మనకు హెల్ప్ చేస్తాయి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాయి. అచ్చం ఒక తెలివైన హెల్పర్లా అనమాట. ఇది సినిమాల్లో వచ్చే రోబోలాంటిది కాదు, మన పనుల్ని ఈజీ చేసే ఒక స్మార్ట్ బ్రెయిన్. మరి కంప్యూటర్కి ఇంత తెలివి ఎలా వస్తుంది? అదెలా నేర్చుకుంటుంది? దానికి కూడా ఏమైనా స్కూలుందా? అవును, ఒక రకంగా స్కూలే అనుకోవచ్చు. మనం ఎలాగైతే స్కూల్లో కొత్త విషయాలు నేర్చుకుంటామో, కంప్యూటర్ కూడా అలాగే నేర్చుకుంటుంది. ఉదాహరణకు చూడండి, ఒక పిల్లిని గుర్తుపట్టడం ఎలాగో కంప్యూటర్కి నేర్పించాలంటే దానికి వేల కొద్దీ పిల్లి ఫోటోలు చూపిస్తారన్నమాట. అది వాటిని చూసి, పిల్లికి ఇలా చెవులుంటాయి, మీసాలుంటాయి, మెత్తటి తోక ఉంటుంది అని నేర్చుకుంటుంది. ఇంకంతే. ఆ తర్వాత దానికి ఏ కొత్త ఫోటో చూపించినా ఇది పిల్లి అని టక్కున చెప్పేస్తుంది. మీకు తెలుసా, ఈ స్మార్ట్ హెల్పర్, ఈ ఏఐ మనకు తెలియకుండానే మన చుట్టూ చాలా చోట్ల ఉంది. మన రోజువారీ జీవితంలో అదొక భాగమైపోయింది. ఉదాహరణకు, మీరు యూట్యూబ్లో కార్టూన్స్ చూస్తున్నారు అనుకోండి. ఒక వీడియో అయిపోగానే మీకు నచ్చే ఇంకో వీడియో అదే చూపిస్తుంది కదా. అదెలా? అదంతా ఈ ఏఐ చేసే మ్యాజికే. ఇంకా వీడియో గేమ్స్ ఆడేవాళ్లకి బాగా తెలుస్తుంది. మనం ఆడుతుంటే మనకు ఆపోజిట్లో కంప్యూటర్ ఆడుతుంది కదా, అది చాలా స్మార్ట్గా ఆడుతూ మనకు గట్టి పోటీ ఇస్తుంది. ఆ కంప్యూటర్ ప్లేయర్ని అంత స్మార్ట్గా ఆడిపించేది కూడా ఈ ఏఐయే. అందుకే గేమ్ అంత థ్రిల్లింగ్గా ఉంటుంది. అలాగే ఇంట్లో సిరి, అలెక్సా లాంటివుంటాయి కదా. మనం హే అలెక్సా, ఈరోజు వాతావరణం ఎలా ఉంది అని అడగ్గానే టక్కున సమాధానం చెబుతుంది. ఆ వాయిస్ వెనక ఉండి మన ప్రశ్నలకు జవాబులు ఇచ్చేది కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. సరే, ఇవి మామూలు విషయాలు. కానీ ఏఐకి ఇంకా కొన్ని సూపర్ పవర్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూసేద్దామా? ఇదే సామె ఇంట్రెస్టింగ్ పార్ట్. కొన్ని ఏఐలను జనరేటివ్ ఏఐ అంటారు. జనరేటివ్ అంటే కొత్తవి సృష్టించడం. అంటే ఇది కేవలం సమాచారం ఇవ్వడమే కాదు, కొత్తగా కథలు రాయగలదు, పాటలు కంపోజ్ చేయగలదు, ఇంకా అద్భుతమైన బొమ్మలు కూడా గీయగలదు. నిజం, ఏఐ ఇప్పుడు చాలా చక్కగా కథలు, వ్యాసాలు రాసేస్తోంది. ఉదాహరణకు, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాక్యం చూడండి. బహుశా దీన్ని కూడా ఒక ఏఐయే రాసిందేమో, ఎవరికి తెలుసు? వావ్, ఈ బొమ్మ చూడండి ఎంత అందంగా ఉందో. ఇది కూడా ఏఐ గీసిందే. గొప్ప గొప్ప ఆర్టిస్టులు గీసినట్టు గీయగలదు. మనం జస్ట్ ఒక గుర్రం చంద్రుడి మీద నడుస్తున్నట్టు బొమ్మ గీయి అని చెప్తే చాలు, ఏఐ ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని మన ముందుంచుతుంది.
ఇదంతా ఇప్పుడే ఇలా ఉంటే మరి భవిష్యత్తులో మన ఈ స్మార్ట్ హెల్పర్ ఇంకెలా ఉండబోతోంది? ఫ్యూచర్లో ఏం జరగబోతోంది? ఫ్యూచర్లో ఏఐ మనకు చాలా రకాలుగా హెల్ప్ చేయబోతోంది. కొత్త కొత్త మందులు కనిపెట్టడంలో సహాయం చేస్తోంది. హాస్పిటల్స్లో డాక్టర్లకు ఒక అసిస్టెంట్లా పనిచేస్తుంది. మన ప్రపంచంలో ఉన్న ఎన్నో పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారాలు చూపించగలదు. కొత్త కొత్త గేమ్స్ను కూడా కనిపెట్టగలదు. అంటే మన ప్రపంచాన్ని ఇంకా మంచి ప్రదేశంగా మార్చడంలో ఏఐ చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. సరే, ఇదంతా బాగుంది. ఇప్పుడు మీ వంతు. ఒక్కసారి ఆలోచించండి. మీకే సొంతంగా ఒక స్మార్ట్ హెల్పర్ని, ఒక ఏఐని తయారుచేసే అవకాశమొస్తే మీరు దాంతో ఏ అద్భుతమైన పని చేయిస్తారు? దానికి ఏ సూపర్ పవర్ ఇస్తారు? ఆలోచించండి. అందరికీ నమస్కారం. మనందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అనే పదం రోజూ వింటూనే ఉంటాం కదూ. కానీ దానితో పాటే ఎంఎల్, డిఎల్, ఏజీఐ, అబ్బో, ఈ అక్షరాలన్నీ విన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సరే, ఈరోజు మనం ఈ టెక్నాలజీ ప్రపంచంలోకి ఓ చిన్న ప్రయాణం చేద్దాం. ఈ పదాల వెనుకున్న అసలు కథేంటో చాలా సింపుల్గా, తేలిగ్గా అర్థం చేసుకుందాం. ఏఐ, ఎంఎల్, డిఎల్ అసలు ఏంటివి? ఈ అక్షరాల అసలు మీనింగ్ ఏంటి? చూడ్డానికి ఇవి జస్ట్ అక్షరాల్లానే అనిపించొచ్చు, కానీ వీటి వెనుక మన ప్రపంచాన్నే మార్చేస్తున్న టెక్నాలజీ ఉంది. చాలామంది వీటిని ఒకదాని బదులు ఇంకోటి వాడేస్తుంటారు, కాని నిజానికి వీటన్నిటికీ వేర్వేరు అర్థాలున్నాయి. ఈరోజు ఈ తేడాలన్నింటినీ క్లియర్గా తెలుసుకుందాం. ఈ అద్భుతమైన టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో ఒక క్లారిటీ తెచ్చుకుందాం. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా అన్నింటికంటే పెద్ద ఐడియా, వీటన్నింటికీ మూలమైన కాన్సెప్ట్తో స్టార్ట్ చేద్దాం. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంతకీ ఆలోచన దేనికి సంబంధించింది? చాలా సింపుల్గా చెప్పాలంటే, ఒక మిషన్ని మనలాగా, అంటే మనుషుల్లాగా ఆలోచించేలా, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేలా తయారు చేయడమే ఏఐ అన్నమాట. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది జస్ట్ మనం చెప్పిన పనులు గుడ్డిగా చేయడం కాదు. తన అనుభవం నుంచి నేర్చుకుని కొత్త కొత్త సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం. ఏఐ అంటే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే టెక్నాలజీ అనుకుంటాం, కానీ నిజానికి అది ఆల్రెడీ మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. ఉదాహరణకి, మన ఫోన్లో హే సిరి లేదా ఓకే గూగుల్ అంటామే, ఆ వాయిస్ అసిస్టెంట్లు మనకు నెక్స్ట్ ఏ సినిమా చూడాలో చెప్పే సజెషన్స్, లేదా ట్రాఫిక్ జామ్ లేకుండా దారి చూపించే మ్యాప్స్, ఇవన్నీ మన రోజూ వాడే ఏఐయే. ఓకే, ఇప్పటిదాకా ఏఐ అంటే ఏంటో మనకొక ఐడియా వచ్చింది. కానీ ఇక్కడొక పెద్ద క్వశ్చన్ ఉంది. అసలు ఈ మెషీన్స్ వాటంతటావే ఎలా నేర్చుకుంటాయి? వాటికి ఎవరు నేర్పిస్తున్నారు? ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అంటే ప్రతి రూల్, ప్రతి స్టెప్ మనం కోడ్ చేసి చెప్పకుండానే ఒక కంప్యూటర్ ఎలా నేర్చుకోగలదు? వెల్, ఈ ప్రశ్నకు సమాధానమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి పవర్ ఇచ్చే ఒక ఇంజిన్ లాంటిది. అదే మన నెక్స్ట్ టాపిక్. ఉదాహరణకి, ఒక కంప్యూటర్కి పిల్లిని ఎలా గుర్తుపట్టాలో నేర్పించాలో అనుకుందాం. మనం దానికి పిల్లికి 2 చెవులు, 4 కాళ్ళు ఉంటాయి అని రూల్స్ రాయం. దానికి బదులుగా లక్షల కొద్దీ పిల్లుల ఫోటోలు చూపిస్తాం. ఆ ఫోటోలన్నింటినీ చూసి అదే స్వయంగా ఓకే, పిల్లి అంటే ఇలా పదునైన చెవులు, మీసాలు, ఇలాంటి కళ్ళు ఉంటాయి అని ప్యాటర్న్స్ నేర్చుకుంటుంది. ఆ తర్వాత మీరు దానికి ఇంతకుముందెప్పుడు చూడని కొత్త పిల్లి ఫోటో చూపించినా సరే, ఆహా, ఇది పిల్లి అని ఈజీగా చెప్పేస్తుంది. ఇదే మెషీన్ లెర్నింగ్ మ్యాజిక్. ఇప్పుడు మెషీన్ లెర్నింగ్లోనే ఒక సూపర్ పవర్ఫుల్ వర్జన్ ఉంది. అదే డీప్ లెర్నింగ్. ఇది మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ నెట్వర్క్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని పనిచేస్తోంది. ఉదాహరణకి, మన ఫోన్ మన ఫేస్ని చూడగానే ఎలా అన్లాక్ అవుతుంది? లేదా డ్రైవర్ లేని కార్లు రోడ్డు మీద మనుషుల్ని, వేరే వెహికల్స్ని ఎలా గుర్తిస్తున్నాయి? అదంతా డీప్ లెర్నింగ్ వల్లే సాధ్యం. ఎందుకంటే ఇది డేటాని చాలా లోతుగా, అంటే అనేక లేయర్స్లో అనలైజ్ చేసి చాలా కాంప్లెక్స్ ప్యాటర్న్స్ని కూడా పట్టుకోగలదు. సరే, ఇప్పుడు ఈ మూడిటి మధ్య ఉన్న రిలేషన్ని చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఇది రష్యన్ డాల్స్ లాంటిదన్నమాట. ఒక బొమ్మలో ఇంకో బొమ్మ ఉన్నట్టు. అన్నింటికంటే బయట ఉండే పెద్ద ఐడియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ ఏఐని సాధించడానికి మనం వాడే ఒక ముఖ్యమైన పద్ధతే మెషీన్ లెర్నింగ్. ఇక ఆ మెషీన్ లెర్నింగ్లోనే ఒక పవర్ఫుల్ టెక్నికే డీప్ లెర్నింగ్. సో డిఎల్ అనేది ఎంఎల్లో ఒక పార్ట్, ఎంఎల్ అనేది
ఏఐని సాధించడానికి ఒక మార్గం. ఓకే, ఇప్పటివరకు మనం ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ బేస్ మీద నిలబడి కొంచెం ఫ్యూచర్లోకి తొంగి చూద్దాం. సైంటిస్టులు ఏం ఊహిస్తున్నారు? ఏఐలో నెక్స్ట్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి? ప్రస్తుతం మన చుట్టూ ఉన్న ఏఐ అంతా నారో ఏఐ అని పిలుస్తారు. అంటే ఏంటంటే అది ఒకే ఒక్క పనిలో ఎక్స్పర్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, చెస్ ఆడే ఏఐ. దానికి చెస్ ఆడటంలో మనల్ని ఓడించడం తప్ప ఇంకేం రాదు. దాన్ని తీసుకెళ్లి ఓ పాట పాడమంటే పాడలేదు. ఎందుకంటే దాన్ని ట్రైన్ చేసిందే ఆ ఒక్క పని కోసం. తన ఫీల్డ్లో అది కింగ్, కాని ఆ ఫీల్డ్ దాటితే జీరో. నారో ఏఐకి ఆపోజిట్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏజీఐ. ఇది మనం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే రోబోట్స్ లాంటిది. అంటే ఒక మనిషి చెయ్యగలిగే ఏ పనైనా దాన్ని నేర్చుకుని ఆలోచించి చేయగల తెలివి దీనికి ఉంటుంది. కానీ ఇక్కడ మనం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. ఏజీఐ ఇంకా రియాలిటీ కాదు. ఇది ప్రస్తుతానికి సైంటిస్టుల ముందున్న ఒక పెద్ద గోల్ మాత్రమే. ఇక ఏజీఐకి కూడా నెక్స్ట్ లెవెల్ ఒకటుంది. అదే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ లేదా ఏఎస్ఐ. ఇది ఏఐ యొక్క ఫైనల్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రపంచంలో ఉన్న అత్యంత తెలివైన మనుషులందర్నీ కలిపినా వాళ్లందరికంటే చాలా రెట్లు ఎక్కువ తెలివైనదిగా ఉంటుంది. ఇది ఇప్పటికైతే కేవలం ఒక థియరీ మాత్రమే. చాలా చాలా దూరపు భవిష్యత్తులో సాధ్యపడొచ్చు. కానీ ఏఐ రీసెర్చ్లో ఇది ఎప్పుడూ ఒక హాట్ టాపిక్. సో తేడాని సింపుల్గా చూస్తే ఈ రోజు మన దగ్గరున్న నారో ఏఐ ఒక స్పెషలిస్ట్ టూల్ లాంటిది. ఉదాహరణకి మన నావిగేషన్ యాప్. దానికి దారి చూపించడం తప్ప వేరే పని రాదు. కానీ భవిష్యత్లో రాబోయే జనరల్ ఏఐ లేదా ఏజీఐ అలా కాదు. అది ఒక మనిషిలా దాదాపు ఏ పనైనా నేర్చుకుని చేయగలదు. అంటే ఒక నిజమైన థింకింగ్ అసిస్టెంట్ అన్నమాట. చెప్పాలంటే మనం కేవలం ఒక స్క్రూ డ్రైవర్ లాంటి టూల్స్ నుంచి అన్ని పనులు చేయగల స్విస్ ఆర్మీ నైఫ్ లాంటి ఒక జనరల్ ప్రాబ్లమ్ సాల్వర్ వైపు వెళ్తున్నాం. సరే, ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్, ఏఐ అనేది మెషీన్స్ని స్మార్ట్గా మార్చాలనే మన పెద్ద కల. సెకండ్, మెషీన్ లెర్నింగ్ అనేది ఆ కలను నిజం చేయడానికి మనం ప్రస్తుతం వాడుతున్న మెయిన్ టెక్నిక్, అంటే డేటా నుంచి నేర్చుకోవడం. ఫైనల్గా, ఏజీఐ, ఏఎస్ఐ లాంటి ఫ్యూచర్ కాన్సెప్ట్స్ మనుషులతో సమానంగా లేదా మనల్ని మించిపోయే తెలివిని సృష్టించడం గురించి. సో ఫైనల్గా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనం నిర్మిస్తున్నది కేవలం మన పనుల్ని సులభం చేసే టూల్స్నా, లేక మనతో పాటే ఆలోచించే భవిష్యత్ మేధస్సుల్నా? ఈ టెక్నాలజీ కేవలం మనకు సహాయపడే ఒక సాధనంగానే ఉండిపోతుందా, లేదా ఏదో ఒక రోజు మన తెలివితేటలకే సవాలు విసిరే స్థాయికి వెళ్తుందా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మన భవిష్యత్తుని నిర్ణయించబో. నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఎగ్జామ్ ఉందా? అయితే ఇది మీకోసమే. ఈ ఫాస్ట్ పేస్డ్ స్టడీ సెషన్లో ఏఐకి సంబంధించిన కీలకమైన విషయాలన్నింటినీ చాలా వేగంగా రివైజ్ చేసేద్దాం. అయితే ఇక స్టార్ట్ చేద్దామా? ఈ సెషన్లో పరీక్షలకవసరమైన ఏఐ బేసిక్స్ అన్నింటినీ ఒకసారి క్విక్గా చూసేద్దాం. టైం వేస్ట్ చేయకుండా నేరుగా టాపిక్లోకి దూకేద్దాం. ఇది మన స్టడీ ప్లాన్. ముందుగా ఏఐ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత దాని రకాలు, అంటే సామర్థ్యం, పనితీరు ఆధారంగా. నెక్స్ట్, ఏఐకి ఉన్న 3 మెయిన్ డొమైన్స్ ఏంటో తెలుసుకుందాం. చివర్లో అంతా గుర్తుంది లేనిది తెలుసుకోవడానికి ఒక చిన్న పాప్ క్విజ్ కూడా ఉంటుంది. ఓకే, మొదటి సెక్షన్ ఏఐ, ఒక పెద్ద చిత్రం. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? దాని ప్రాథమిక నిర్వచనంతో మొదలుపెడదాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, మనుష్యుల్లాగా నేర్చుకోవడం, ఆలోచించడం, సమస్యల్ని పరిష్కరించడం ఇలాంటివి చేయగలిగే మెషీన్లను తయారు చేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఒక్క డెఫినేషన్ గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతా కాన్సెప్ట్స్ అన్నీ దేనిమీదే ఆధారపడి ఉంటాయి. సో ఇది చాలా ముఖ్యం. సరే, మరి ఏఐలో రకాలున్నాయా? ఉన్నాయి. వాటిని ఎలా వర్గీకరిస్తారు? ముందుగా దాని కేపబిలిటీని బట్టి, అంటే అది ఏం చేయగలదు అనే దాని ఆధారంగా రకాలను చూద్దాం. మొదటిది నారో ఏఐ. దీన్నే వీక్ ఏఐ అని కూడా పిలుస్తారు. ఇది కేవలం ఒకే ఒక నిర్దిష్ట పనిని మాత్రమే చేయగలదు. అంటే చెస్ ఆడేందుకు ప్రోగ్రామ్ చేస్తే అది చెస్ మాత్రమే ఆడుతుంది, అంతేకాని దానితో వేరే పనులు చేయించలేం.
ప్రస్తుతం మనం వాడుతున్న ఏఐ అంతా ఈ కేటగిరీకి చెందిందే. నారో ఏఐకి కొన్ని ఉదాహరణలు చూస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మన ఫోన్లలో ఉండే సిరి, గూగుల్ అసిస్టెంట్, మనం ఆన్లైన్లో షాపింగ్ చేస్తుంటే మనకు రికమెండేషన్స్ వస్తాయి కదా, అవి, ఆఖరికి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు కూడా. ఇవన్నీ నారో ఏఐ కిందకే వస్తాయి. మరి భవిష్యత్లో ఏంటి పరిస్థితి? నెక్స్ట్ లెవెల్స్లో రెండున్నాయి. ఒకటి జనరల్ ఏఐ. ఇది మనిషిలాగే దాదాపు ఏ తెలివైన పనినైనా చేయగలదు. కానీ ఇదింకా థియరీ మాత్రమే, రీసెర్చ్ జరుగుతోంది. దాని తర్వాత వచ్చేది సూపర్ ఏఐ. ఇది మనిషి తెలివితేటల్ని కూడా దాటిపోతోంది. ప్రస్తుతానికి ఇది కేవలం ఒక ఊహ మాత్రమే. ఓకే, ఏఐని వర్గీకరించడానికి ఇప్పుడు రెండో పద్ధతి చూద్దాం. ఈసారి అది ఏం చేస్తుందనే దానికంటే అది ఎలా పనిచేస్తుంది అనే దానిమీద ఫోకస్ పెడదాం. అంటే అది ఎలా నేర్చుకుంటుంది, ఎలా రియాక్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనం రెండు రకాలని పక్కపక్కన పెట్టి చూద్దాం. ఒకటి రియాక్టివ్ మెషీన్స్. వీటికి మెమరీ అస్సలుండదు, కేవలం అప్పటికప్పుడున్న సిచ్యువేషన్కి రియాక్ట్ అవుతాయి అంతే. ఐబీఎం వారి డీప్ బ్లూ చెస్ కంప్యూటర్ దీనికి మంచి ఉదాహరణ. రెండోది లిమిటెడ్ మెమరీ ఏఐ. ఇది కొద్దిపాటి గత అనుభవాల్ని గుర్తుపెట్టుకోగలదు. ఈ డేటాతోనే మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. ఉదాహరణకు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు. సో రెండింటికి తేడా ఏంటి? మెమరీ. ఇంకా భవిష్యత్తులో రాబోయే రెండు థియరెటికల్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. ఒకటి థియరీ ఆఫ్ మైండ్, అంటే మనుషుల ఎమోషన్స్ని, నమ్మకాలని అర్థం చేసుకోగలిగే ఏఐ. ఇక రెండవది సెల్ఫ్ అవేర్నెస్, అంటే దానికి సొంతంగా స్పృహ, ఫీలింగ్స్ ఉండటం. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రెండూ ఇంకా రియాలిటీలోకి రాలేదు. సరే, థియరీల గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఈ ఏఐ టెక్నాలజీని రియల్ వరల్డ్లో ఎక్కడ వాడుతున్నారు? ఏఐకి సంబంధించిన 3 ముఖ్యమైన డొమైన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏఐ అప్లికేషన్స్లో ముఖ్యంగా 3 బ్రాంచ్లున్నాయి. అవేంటంటే డేటా సైన్స్, కంప్యూటర్ విజన్ మరియు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. దీన్నే షార్ట్గా ఎన్ఎల్పి అంటాం. ఫస్ట్ డేటా సైన్స్. దీని పని ఏంటంటే చాలా పెద్ద మొత్తంలో ఉన్న డేటాని, అంటే టెక్స్ట్, నంబర్స్, ఇమేజెస్ ఏదైనా సరే, దాన్ని ఎనలైజ్ చేసి అందులో ఉన్న ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని బయటకు తీయడం. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనందరం వాడే గూగుల్ మ్యాప్స్. అది లైవ్ ట్రాఫిక్ డేటాని ఎనలైజ్ చేసి మనకు బెస్ట్ రూట్ చూపిస్తుంది కదా. అదంతా డేటా సైన్స్ వల్లే సాధ్యం. రెండో డొమైన్ కంప్యూటర్ విజన్. దీన్ని సింపుల్గా చెప్పాలంటే మెషీన్లకి కళ్ళు ఇవ్వడం లాంటిది. అంటే డిజిటల్ ఇమేజెస్, వీడియోలను చూసి అర్థం చేసుకునే టెక్నాలజీ అన్నమాట. దీనికి కూడా మనకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్ ఉంది. అదే మన స్మార్ట్ ఫోన్లలోని ఫేస్ లాక్ ఫీచర్. మన ఫోన్ కెమెరా మన ఫేస్ని చూసి గుర్తుపట్టి ఫోన్ని అన్లాక్ చేస్తుంది. దాని వెనకున్న టెక్నాలజీనే కంప్యూటర్ విజన్. ఇక మూడవది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అదే ఎన్ఎల్పి. ఇది మనుషులకి, మెషీన్లకి మధ్య ఒక కమ్యూనికేషన్ బ్రిడ్జ్ లాంటిది. దీనివల్లే కంప్యూటర్లు మనం మాట్లాడే భాషని అర్థం చేసుకోవడం, దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవ్వడం చేయగలుగుతున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ మన స్మార్ట్ అసిస్టెంట్లే. యాపిల్ సిరి, గూగుల్ అసిస్టెంట్. మనం మాట్లాడేదవి అర్థం చేసుకోవడం, దానికి సమాధానమివ్వడం, ఈ మొత్తం ప్రాసెస్ వెనుక ఉన్నది ఎన్ఎల్పి టెక్నాలజీనే. రైట్, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు కవర్ చేశాం. ఇప్పుడు అవన్నీ ఎంతవరకు గుర్తుపెట్టుకున్నామో టెస్ట్ చేసుకునే టైం. ఒక చిన్న ఫాస్ట్ క్విజ్కి రెడీనా? లెట్స్ గో! ఓకే, ఫస్ట్ క్వశ్చన్. కేవలం నిర్దిష్టమైన పనులు మాత్రమే చేయగలిగే ఏఐని ఏమంటారు? సమాధానం నారో ఏఐ లేవా వీక్ ఏఐ. ప్రస్తుతం మనం వాడుతున్న ఏఐ అంతా ఇదే. సరే, రెండో ప్రశ్న. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు రీసెంట్ డేటాని ఉపయోగించి నేర్చుకుంటాయి కదా, మరి అవి ఏ రకమైన ఏఐకి ఉదాహరణ? దేనికి సమాధానం లిమిటెడ్ మెమరీ ఏఐ. గుర్తుందా? ఇది కొద్దిపాటి గతాన్ని గుర్తుపెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుందని మనం ముందే మాట్లాడుకున్నాం కదా, అదే ఇది. ఓకే, ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్. ఇది కొంచెం ఆలోచించాల్సిన ప్రశ్న. ఏఐ అనేది నారో నుంచి జనరల్, ఆ తర్వాత సూపర్ ఏఐగా ఎదుగుతున్నప్పుడు ప్రస్తుతం మన దగ్గరున్న టెక్నాలజీకి భవిష్యత్తులో రాబోయేదానికి మధ్య ఉన్న ఆ ఒక కీలకమైన తేడా ఏంటి? ఆ గ్యాప్ని ఫిల్ చేసే ఆ ఒక సామర్థ్యమేమై ఉంటుంది? దీని గురించి ఆలోచించండి.